బేహద్దు పరం మహాశాంతి. మా అంటున్నారు, మాలలో పూసలన్నీ కూడా ఒకరికొకటి దగ్గరగా అటాచ్డ్గా ఉంటూ ఉంటాయి. అంటే పూర్తిగా దగ్గరగా సంస్కార స్వభావాలను కలుపుకోవటం, కొంచెం కూడా ఖాళీ ఉండదు. శరీరము అటాచ్ కాదు, ఇక్కడ సంకల్పాలతో అందరూ కలిసి ఒకే సంకల్పంగా కావటము. ఎందుకంటే మన మార్గం ఒకటే, బాపు ఒక్కరే, మన కర్తవ్యం ఒక్కటే, ఒకే కార్యము, పరివర్తన పరివర్తన. ఈ మాటని మనం సదా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ మాటని బుద్ధిలో ఉన్నప్పుడే మనము పరం ప్రకాశాన్ని, పరమ తత్వాలకు అతీతంగా వెళ్ళగలుగుతూ ఉంటాం. ఈరోజు పురుషార్థంలో సూక్ష్మ వతన, మూల వతనము, మళ్ళా బుద్ధి సూక్ష్మంగా అయ్యేటువంటి స్థితిని కర్మాతీత స్థితి అంటారు. బేహద్దు పిల్లలు పరం లైట్ తోటి రచయించబడిన వాళ్ళు, కానీ పంచతత్వాల ఆవరణలు ఉన్నాయి. ఇది బాపు స్మృతితోటి తొలగిపోతాయి. కాబట్టి మీరు ఈ కనెక్షన్ జోడించి ఉండండి.